కాన్సెప్ట్ కథ. ఇప్పుడు ఇండస్ట్రీలో వస్తున్నటువంటి సినిమా కథలన్నీ రెండు రకాలుగా తయారవుతున్నాయి. ఒకటి హీరో బేస్డ్ కథలు, రెండు కాన్సెప్ట్ బేస్డ్ కథలు. హీరో బేస్డ్ కథలు అంటే హీరోని బట్టి తయారు చేసే కథలు. ఉదాహరణ అల్లు అర్జున్ కొరటాల శివ కాంబినేషన్ లో ఒక సినిమా తీద్దాం అనుకుంటే కనుక అల్లు అర్జున్ గతంలో నటించినటువంటి సినిమాలు వాటిలో హిట్స్ ఫ్లాప్స్ అన్ని చెక్ చేసుకుని అర్జున్ ని కొత్తగా ఎలా చూపిస్తే బాగుంటుందో నిర్ణయించుకుని దానికి ఒక పాయింట్ అనుకుంటారు. అలాగే అర్జున్ ఫ్యాన్స్ అతని నుండి ఏం కోరుకుంటున్నారు, అతను ఎలా చూడాలనుకుంటున్నారో అనేవి కూడా చూసుకుంటారు. దాంతో పాటు అప్పటికే తెలుగులో సూపర్ హిట్ అయినటువంటి ఒక సినిమాని ఇండియా వైజ్ గా సూపర్ హిట్ అయినటువంటి ఒక అదర్ లాంగ్వేజ్ మూవీని లెక్కలోకి తీసుకుని వాటిలో జనాలను ఆకట్టుకున్నటువంటి కొన్ని ఎలిమెంట్స్ ని సెలెక్ట్ చేసుకుని తీసుకుంటారు. చివరకు వాటన్నిటిని కలిపి ముందు అనుకున్న పాయింట్ కి యాడ్ చేసి స్టోరీ సినేరియా చేసుకుంటారు. దాన్ని అల్లు అర్జున్ కి చెప్పి అతను ఏవైనా చేర్పులు మార్పులు చెబితే వాటిని కథలో యాడ్ చేస్తారు. తర్వాత దానికి పగడ్బందీగా స్క్రీన్ ప్లే రాసుకుని షూటింగ్ కి వెళ్తారు. ఇది హీరో బేస్డ్ గా తయారయ్యే కథల విషయంలో జరిగేది. కాన్సెప్ట్ కథల విషయంలో ఇలా కాదు. కాన్సెప్ట్ కథలో కథే హీరో ఇమేజ్ తో నిమిత్తం లేదు. కథే హీరోని డ్రైవ్ చేస్తుంది. కానీ హీరో చుట్టూ కథ తిరగదు. ఉదాహరణ నిఖిల్ నటించిన కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య, అలాగే RX-100 మూవీ, ఇంకా ఓ పెట్ట కథ. ఇవన్నీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్. వీటికి స్టార్ హీరోలు సూట్ కారు. ఒకవేళ అలాంటివి వచ్చినా ఎక్కడో రేర్ గా వస్తాయి, జరుగుతుంటాయి అంతే. హీరో బేస్డ్ సినిమాలు ఆడొచ్చు, ఆడకపోవచ్చు, 50-50 ఛాన్స్. కానీ కాన్సెప్ట్ కథలో మినిమం గ్యారంటీ ఉంటాయి. వాటికి సరైన డైరెక్టర్ పడితే బొమ్మ ఇట్ గ్యారంటీ. సో కొత్త రచయితలు ఇలాంటి కాన్సెప్ట్ బేస్డ్ కథలకే ప్రిఫరెన్స్ ఇవ్వండి. పలానా హీరో మీకు ఇష్టం కదా అని చెప్పేసి అతన్ని దృష్టిలో పెట్టుకుని కథలు వ్రాయకండి. మీ కథలు ఎవరైనా తీసుకోవాలంటే పాయింట్ కొత్తగా ఉండాలి, కథ లో బడ్జెట్ లో ఉండాలి, కథను ఇంట్రెస్ట్ గా ఉండాలి. అప్పుడే రైటర్ గా మీరు హిట్ అవుతారు. నెక్స్ట్ కథా వస్తువు. కథా బీజం కథా బిందువు రెండు ఒకటే, కానీ కథా వస్తువు వేరు. పూర్తి వీడియో లింకు ఈ క్రింది డిస్క్రిప్షన్ లో ఇవ్వబడింది, తప్పకుండా చూడండి.